అందరూ ఏమని అడుగుతున్నారంటే పే1 లాగిన్ చేసినప్పుడు ఖచ్చితంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ లేదా ఫేస్ అథెంటికేషన్ చేయాలని అడుగుతున్నారు. ఖచ్చితంగా ప్రతిరోజు లాగౌట్ అవుతుంది, మనం అయితే లాగిన్ చేసుకోవాలండి, ఇందులో డౌట్ అయితే లేదు. ఎందుకనంటే మన సెక్యూరిటీ కోసమే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో ఆధార్ ఏటీఎం పైన క్లిక్ చేసినా, ఇంకా ఏ సర్వీస్ పైన క్లిక్ చేసినా కానీ ఫేస్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయాలి అని అంటే ఇక్కడ మీరు టిక్ కొడితే సరిపోతుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉందిలే కానీ అవసరం లేదు. ఓకే, ఒకవేళ మీ దగ్గర బయోమెట్రిక్ డివైస్ ఉంటే బయోమెట్రిక్ డివైస్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది డైలీ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేయాల్సింది ప్రాసెస్. ఇక డిఎంటీకి వచ్చేటప్పటికి అంటే డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్కి వచ్చేటప్పటికి మీకు ఇక్కడ అయితే అడగదు అనమాట, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అడగదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీలో క్యాష్ కలెక్షన్ అంటే ఏంటి, ఎంపాస్ అంటే ఏంటి, ఇవన్నీ అడుగుతున్నారు. అవన్నీ గురించి కూడా నేను త్వరలో చెప్తాను. ఓకే, మీకు ఈ రిటైల్ ఐడి కావాలంటే నా ఫోన్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయితే చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ చూడొచ్చు ఇక్కడ మీరు, ఇదే నా ఫోన్ నెంబర్ అనమాట. వాట్సాప్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ అయితే పెడతాను.